నా పేరు సావిత్రి దేవి అండి. మేము 10 ఇయర్స్ అయింది మెడిటేషన్లోకి వచ్చి. అది సురేష్ బాబు అంకుల్, కృష్ణమూర్తి, నరసింహులు అంకుల్ వాళ్ళ ద్వారా వచ్చాము. అది మీదని టౌన్షిప్లో పెట్టారు 41 డేస్ క్లాస్. దానికి వాళ్ళు అక్కడ రోజు వెళ్ళే వాళ్ళం. అక్కడ లేట్ అయితే చాలు అంకుల్ వాళ్ళు ఫోన్ చేసేసి రండి తొందరగా అని చెప్పేవాళ్ళు. ఇంకా అట్లా 41 డేస్ మంచి మంచి మాస్టర్స్, సీనియర్ మోస్ట్ మాస్టర్స్ వచ్చేవాళ్ళు. ఇంకా అట్లా రోజు వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేసి బాగుండేది. వచ్చిన మాస్టర్స్ అందరూ అనేవాళ్ళు, మీరు బాగా చేయండి, మీరు మంచి ఇదిలో ఉన్నారు అని చెప్పి. ఇంకా అట్లా 41 డేస్ సెషన్స్లోనే మిట్టా మనోహర్ అంకుల్ ఆయన బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఆయన బాగా ఇప్పటికీ కూడా ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎక్కడికైనా వెళ్ళొస్తే మెసేజెస్ చెప్పడం, అట్లా బాగా ఇది చేయండి, అది పౌర్ణమి ధ్యానాలు, డేట్స్ అవన్నీ చెప్తూ ఉంటారు, చేయండి బాగా అని. ఇంకా అట్లా ఆ జర్నీ అవుతూ ఉండగా మళ్ళీ ఇప్పుడు మా నెక్స్ట్ ఎంబీఏ కూడా సీట్ వచ్చింది. అప్పుడు దాంట్లో కొద్దిగా ఎంబీఏ స్టేజ్ ఫియర్ ఉండేది. ఇంకా ఈ మెడిటేషన్ కొద్దిగా ఇది అవ్వడం మూలంగా మంచిగా దాన్ని కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినప్పుడు మా అత్తగారు వాళ్ళకు కూడా మేము ఫస్టే చెప్పారనమాట, పెళ్ళిలో కూడా మేము పెట్టము, అమ్మాయి చెయ్యదు, మీరే వాళ్ళు తింటే అది అమ్మాయి అయితే చేయదు అని చెప్పేశారు, ఇంట్లో చేయదు అని చెప్పి. ఇంకా చిన్నప్పటి నుండి కూడా మా ఫాదర్ బై బర్త్ మా ఫాదర్కి అలవాట్లేదు, మమ్మీ మళ్ళీ పెళ్ళైనాక మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడతారు వెళ్ళినాక అని చెప్పి అని అలవాటు చేశారు. ఇంకా ఒక్కసారి మాకు ఈ మెడిటేషన్లోకి వచ్చినాక నాన్ వెజ్ తినకూడదు అన్నారు. ఇంకా అస్సలు ఎంత హ్యాపీ అంటే మేము ఇంకా అప్పుడు బలవంతంగా పెట్టేవాళ్ళు కదా, ఇంకా అందుకని ఇక అది కూడా చాలా హ్యాపీగా మానేసాము. ఇంకా మానేసి మా వారు కూడా మానేశారు. ఆయన కూడా, మా అత్తగారు వాళ్ళు కూడా ఇంకా మ్యారేజ్లో కూడా మేము పెట్టలేదు. 2000 మందిని పిలిచాము, వెల్లుల్లిపై కూడా వేయలేదు. అంతా పత్రి సార్ వచ్చారు, బాగా జరిగింది. నెక్స్ట్ తర్వాత 2 పిల్లలు కూడా, అబ్బాయి పేరు శ్రీకర్, అమ్మాయి సహస్ర. వాళ్ళు కూడా మా అబ్బాయి కూడా పిరమిడ్స్కి డబ్బులు అంటే కలెక్షన్కి ధ్యాన మహాచక్రానికంటే ఫస్ట్ తన పాకెట్ మనీ అంతా ఇచ్చేసేవాడు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అట్లాగే ఇస్తాడు, తను దాచుకున్న పాకెట్ మనీ ఫస్ట్. అట్లాగే మా అమ్మాయి సహస్ర ర్యాలీలో అవి బాగా చేస్తాం. తనైతే 2 ఇయర్స్ అప్పటి నుండి కూడా 3 to 5 కిలోమీటర్స్ తిరుగుతూ ఉండేది మాతో. అసలు ఎత్తుకోవద్దనే అనేది, ఎవరైనా వచ్చి ఎత్తుకుంటాం రా అమ్మ అన్నా కానీ వెళ్ళేది కాదు. అట్లా బాగా ఇదిగా ఉంటారు పిల్లలు కూడా. ఇంకా చెప్తుంది పిరమిడ్ శక్తి అంటే అద్భుత శక్తి అని చెప్తూ ఉంటుంది. మా హస్బెండ్ కూడా బాగా కోఆపరేటివ్గా ఉంటారు. క్లాసెస్ ఆయనకు కూడా ఇంట్రెస్ట్ అనమాట, తీసుకెళ్తారు, చేస్తారు అట్లా. ఇంకా రీసెంట్గానే మేము జడ్చర్ల షిఫ్ట్ అయ్యామన్నమాట. అప్పుడు ఇక్కడ మేము ఓన్ హౌస్, అది వెజిటేరియన్స్కే ఇవ్వాలి అని చెప్పి అనుకున్నాము. అది 5 months ఖాళీ ఉంచి కూడా మేము వెజిటేరియన్స్కే ఇచ్చాము. అట్లా బాగా అక్కడ కూడా ఎందుకు వెళ్ళామా అక్కడికి అనుకున్నాం, కానీ అక్కడ చుట్టుపక్కల అందరికీ చెప్పడం జరిగింది మెడిటేషన్ గురించి, ఆనాపానసతి మెడిటేషన్ గురించి. ప్లస్ అందరూ వెజిటేరియన్సే అక్కడ కూడా.